గణబాబు మార్గదర్శకత్వంలో 63వ వార్డులో అభివృద్ధి శంఖారావం. 63వ వార్డు కార్పొరేటర్ గల్లా చిన్న. కీర్తి న్యూస్ ప్రతినిధి దుర్గప్రసాద్ రిపోర్ట్. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ గణబాబు ఆదేశాల మేరకు ఈరోజు 63వ వార్డులో జయేంద్ర కాలనీ ఒడియా వీధి వద్ద సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ మరియు స్టాండింగ్ కమిటీ మెంబర్ గల్లా చిన్న గణబాబు అభివృద్ధి దశలో మరో ముందడుగు వేస్తూ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ జర్రిపోతుల నరసింగరావు, వార్డు సెక్రటరీ గూడెల కృష్ణ, యూనిట్ ఇన్ఛార్జ్ పోలై రాజు, టీడీపీ యూత్ ప్రెసిడెంట్ గౌస్ బాబు, టీడీపీ సీనియర్ నాయకులు కనక, సందాని, మహిళా నాయకులు కురమంగ, అంబిక, అలాగే స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రజల సంక్షేమమే గణబాబు ధ్యేయం, అభివృద్ధి గల్లా చిన్న లక్ష్యం. మరిన్ని విషయాలు వారి మాటల్లోనే. నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు గారైనా ఎప్పటి నుంచో చెప్పారు మీకు శ్రద్ధ ఇస్తానని, ఏ కార్యక్రమం జరగాలని ఒక మంచి రోజు రావాలని అంటారు. అది ఈ కార్తీక మాసంలో జరగాలనేది ఇది దేవుడి సందర్భంగా మనం వేయించుకుంటున్నాం కాబట్టి చాలా మంచి రోజులని నేను నమ్ముతున్నాను. కనుక మన గణబాబు గారు, అలాగే గణబాబు గారు అబ్బాయి మౌలిశివ గారు అందరూ కూడా మన గల్లా చిన్న గారి ద్వారా ఈ కార్యక్రమం ఎలాగైనా వాళ్ళు చేయించున్నా అని చెప్పేసి దగ్గరుండి గతంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. చిన్న గారు కూడా ఈ విషయంలో చాలా సార్లు దాని మీద ఫైట్ చేసి తీసుకురావడం, ఈ టెండర్ తీసుకురావడం అనేది జరిగింది. కనుక ఈ శంకుస్థాపనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కార్పొరేటర్ గల్లా చిన్న గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన వార్డు అధ్యక్షులైన జర్రిపోతుల నరసింహరావు గారు రెండు విషయాలు మాట్లాడతారు. గల్లా చిన్న గారు కార్పొరేటర్, అలాగే మీరు ముఖ్యంగా మహిళలు, మా పిల్లలు, అమ్మలు అందరూ ఇచ్చేసినందుకు నా ధన్యవాదాలు. ఇప్పటికొచ్చి ఎవరు చేసింది లేదు. అటువంటిది మన ప్రభుత్వం ముందు లేకపోయినా సరే ఆ మూడు సంవత్సరాల్లో కూడా ఎంతో కృషి చేసి అక్కడ కళ్యాణ మండపం అంటూ, ఒక హాస్పిటల్ అంటూ కొన్ని తీసుకొచ్చి అది ఆల్రెడీ ఫినిష్ అయిపోతున్న పరిస్థితిలో ఉంది. అదే కాకుండా ఈ 2 సంవత్సరాలు కూడా ఎక్కడెక్కడో తిరిగి ఏవో అందరినీ పట్టుకొని ఏదోలాగా ఆ ఏరియా డెవలప్మెంట్ చేయాలన్నట్టు తెల్లవారి నుండి సాయంత్రం వరకు ఆఫీసులో కూర్చొని ప్రతి సమస్యను క్లియర్ చేస్తూ ఈ రోజుకి మన ఏరియా అంతా డెవలప్మెంట్ చేయాలని ఎంతో ఆసక్తితో రోడ్లు, కాలువలు మనం చూసింది లేదు. ఫస్ట్ ఎప్పుడో మనం గతంలో చూసుకుంటాం, ఇప్పుడంటే లేదు. తెల్లవారి మనం కంప్లైంట్ ఇస్తే ఒక లైట్ కోసం మధ్యాహ్నం కల్లా రెడీ అవుతుంది. అలాగే మన ఏరియాలో ఈ సందులోకి ఎవరు వచ్చిందే లేదు. ఎందుకు ఉదాహరణకి మన కాసం గారికి మా అత్తగారు ఒక మాట చెప్పారు, ఆ ఏరియా కాలువ మొత్తం పోయింది, అందులో చెట్లు కలిసిపోయారు. నాకు పొద్దున్న చెప్పింది, మధ్యాహ్నం సరికి సార్కి ఇన్ఫార్మ్ చేశాను, 4 గంటలకల్లా అది చీకటితో కూడా కొట్టేసి వెళ్ళారు. అంటే డెవలప్మెంట్ ఇప్పుడు మనం చూస్తున్నాం. అంటే అతను ఎంత కృషి చేయకపోతే మనకి డెవలప్మెంట్ దొరకదు. కార్పొరేట్ దగ్గరికి వెళ్ళాలంటే మనం ఎంత ఇబ్బంది వెళ్ళాలి. అలాంటిది మన ఇంటి దగ్గర కూర్చొని ఉంటున్నారు. ఇప్పుడు మనం ఏ సమస్య చెప్పినా ఆ సమస్యని వెంటనే అతను గతల దగ్గర తీసుకెళ్తూ అతను ఏదో కృషి చేస్తూ మనకు కంప్లీట్ చేసి మనకు కావాల్సిన అవసరాలు తీరుస్తున్నారు. అంటే ఇటువంటి కార్పొరేటర్ మనం ముందుగా ఎంతో దీనిగా మనం ప్రోత్సహిస్తే అతను ఇంకొన్ని కార్యక్రమాలు, ఇంకొన్ని పనులు మనం చేపడతారు. మన కొండవాళ్ళ ప్రాంతంలో బోర్డు సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ వచ్చి చూసిన వాళ్ళు ఎవరు లేదు. ఈరోజు ప్రతి సందులోను, ప్రతి కొండ మీద కూడా అతను వెళ్ళి అన్ని చూస్తున్నారు. ప్రతిదీ ఎవరి సమస్య ఉన్నా, ఎంత వర్షాలు ఉన్నా, ఏదైనా సరే అతను వచ్చి సమస్య తీరుస్తున్నారు. ఇలాంటిది మనకి ఎప్పుడు లేదు. ఎప్పుడైనా మన కార్పొరేటర్ నుండి ఎక్కడితో వెళ్ళాలి, మనకపురం అక్కడికి ఎక్కడికి వెళ్ళాలి. కానీ ఈ రోజు మన ఇంటి ముందు వచ్చి మనకి అన్ని సమస్యలు తీరుతున్నారు. కనుక మనం అతన్ని ఉపయోగించుకోవాలి. అంతేగాని మనం అతనికి వెళ్ళకుండా మనం చెప్పకుండా మన సమస్యలు తీరవు. అందుకని మీరు దయచేసి ఇప్పుడు కాదు, నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో కూడా మనం ఎంత మన ఆసక్తితో మనం అతను సపోర్ట్ చేస్తే మనకు కావాల్సిన ఇంకొన్ని పనులు కూడా మనం చేసుకోవచ్చు. మీరందరూ మనసులో పెట్టుకొని కొద్దిగా ప్రోత్సాహం చేస్తారని నమస్కారం. మరి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన ఇవన్నీ చేస్తున్నామంటే మా స్థానిక నాయకులు ఎమ్మెల్యే గణబాబు గారి యొక్క ఆశీస్సులు, ఆయన యొక్క సహకారాలతోనే మనం ఈరోజు ఏ కార్యక్రమం అయినా చేయగలుగుతున్నాం. ఆయన నా వెంట ఉంటూ సపోర్ట్ చేస్తున్నారు. మనం చేసే ప్రతి పనిలో కూడా ఆయన యొక్క సపోర్ట్ ఉంది కాబట్టి మనం ఈ వార్డులోని ఇప్పటికీ 12 కోట్ల రూపాయల వరకు ఈనాటికి మనం చేస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో చాలా వర్కులు చేస్తామని మీకు తెలియజేస్తూ